హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్చ్ 8, 2021 హిందీలోని ఎయిటీలో చూద్దాం. ఈ వీడియోలోకి రాబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు కింద డిస్క్రిప్షన్లో హిందూ ఛానల్ అనే అంటే టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. సో దీనికి సంబంధించినటువంటి వొకాబులరీ వర్డ్స్ అనేవి మీకు ముందే అంతే అనమాట. చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు, అంటే వొకాబులరీ వర్డ్స్ చెప్పండి, మీనింగ్స్ ఆపోజిట్ వర్డ్స్ అవి చెప్పండి అని. సో ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అవన్నీ చెప్పడానికి కుదరట్లేదండి. ఇంతకుముందు చదివేవాడిని, అవి చదివినా పెద్ద ఉపయోగం ఏం లేదని చెప్పేసి నేను ముందే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ వొకాబులరీ వర్డ్స్ అని ఇస్తున్నాను. మీరు కనుక ముందే కనుక చదివితే ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఏంటంటే నేను కూడా 100% పర్ఫెక్ట్గా కరెక్ట్గా చెప్తానని చెప్పను మీకు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నా దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, అక్కడక్కడ నేను కూడా మిస్ప్లాలిటీ అవ్వచ్చు, లేకపోతే రాంగ్ మీనింగ్ అనేది చెప్పొచ్చు. సో మీరు ఒకసారి మళ్ళీ మీరు కనుక పేపర్ చదివారనుకోండి, ఆ వొకాబులరీ వర్డ్స్ పేపర్ చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుందన్నమాట. ఈ హిందూ ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే అండి, కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క యూనివర్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్న స్పేస్ మిషన్స్ కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనేవి వస్తే ఎలా ఉంటాయంటే కొంచెం అంటే స్కోప్ ఎక్కువ ఉండవు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అర్థవంతమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉండవు అనమాట. అంటే మీకు ఎక్కువగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఎకానమీ అనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, తర్వాత యొక్క కొన్ని ఉన్నాయన్నమాట, ఎస్ఎస్ఆర్, సిఎల్ఆర్, అలాంటివన్నీ తెలిసి ఉండాలి మనకు. అవి తెలియకుండా నేను చెప్పినా కానీ మీకు అర్థం కాదు. నేను చెప్తూ ఉంటాను, అవన్నీ మనం చెప్పడానికి టైం అనేది ఉండదు. దానికి కొంతమంది కింద కామెంట్, మీ ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ అవ్వాలా అది ఇది అంటారు. సో స్కోప్ లేని కంటెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది సరి కుదరదండి. మీరు ఇంప్రూవ్ అవ్వాలా అది ఇది అంటే కనుక ఇంకా అది మీరు చూసుకోండి, మీరు ఇంకా మీ ఇష్టం ఇంకా అది. సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేంత వరకు కూడా నేను దగ్గర 1.5 years నుంచి చెప్తూనే ఉన్నాను. సో నేను చెప్పేంత వరకు కూడా ఏంటంటే నాకు ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నాకు ఈజీగా అర్థం అవుతుంది. కొంతమందికి అర్థం లేని, ఈజీగా అర్థం కాని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఒకసారి మీరు ముందే కనుక ఆ కంటెంట్ కనుక చూసుకున్నాను అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో వొకాబులరీ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఒక్కొక్కసారి మీనింగ్ ఎలా ఉంటుందంటే అండి, మనం చెప్పే మీనింగ్కి దీనికి ఒకసారి ఈ యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్లో మీనింగ్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి గమనించండి. సో గబక్కనే ఏదైనా కామెంట్ పెడితే ఏంటంటే కింద నెక్స్ట్ చూసేవాడికి కూడా అలానే ఉంటుంది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు మెయిల్ ద్వారా చెప్పొచ్చు, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు పోస్ట్ చేయొచ్చు ఏదైనా ఉంటే కనుక. ఒకసారి చూడండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మిస్ప్లేస్డ్ కన్సర్న్స్. అంటే ఇప్పుడు ఆందోళనలు అనేవి మిస్ప్లేస్డ్ అనమాట. అంటే ఒక స్థానంలో కాకుండా ఇంకో అంటే ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి అనేది తలెత్తిందండి, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆందోళన అనేవి చెలరేగినాయి. ఆ ఆందోళన అనేది తప్పుడు దారిని వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మనకు యొక్క యాక్చువల్గా ఫార్మర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఈ ఫార్మింగ్ లాస్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి, ముందు ఆ ఫార్మింగ్ లాస్ తీసేయాలన్నారు. ఇప్పుడు అటు నుంచి ఆ మిస్కన్సర్న్ అంటే మిస్ప్లేస్ అయిపోయినాయి అనమాట. అవన్నీ కూడా చివరికి ఎలా పోయినాయి అంటే ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం వైపు దారి తీసినాయి అనమాట. అలాంటి పరిస్థితులు అంటే వాటి మిస్ప్లేస్డ్ కన్సర్న్స్ అంటాం. అది ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఆర్టికల్ కాదు ఇది. సో దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే మనకు ఓటీటీలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఈ మధ్యకాలంలో. కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఏవైతే ఉన్నాయో కొన్ని వరకు అంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే సెన్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సెన్సార్షిప్ అనేది ఉండాలా. సినిమాలకి, మూవీస్కి, సీరియళ్ళకి సెన్సార్షిప్ ఉంటుంది, కానీ ముఖ్యంగా ఈ యొక్క ఓటీటీకి వచ్చే టెలికాస్ట్ అయ్యే వాటికి మాత్రం సెన్సార్షిప్ అనేది ఉండట్లేదు అనమాట. సో ఆ యొక్క వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ సిరీస్ గురించి, ముఖ్యంగా తాండవ్ అనే వెబ్ సిరీస్ గురించి చెప్పిన ఆర్టికల్ అనమాట. ఎస్సీ షుడ్ నాట్ అలౌ అవుట్రేజ్ ఇండస్ట్రీ టు షేప్ మూవ్స్ టు టైటన్ ఓటీటీ కంటెంట్ రెగ్యులేషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది కొంత ఎలవ్ చేయకూడదు. ఏంటి, ఇండస్ట్రీని కోపం చేసేలాగా, అంటే అవుట్రేజ్ అంటే కోపం వచ్చే విధంగా, ఇండస్ట్రీ కోపం వచ్చే విధంగా దాంట్లో ఓటీటీ కంటెంట్ రెగ్యులేషన్లో మార్పులు తీసుకొచ్చే విధంగా అంటే సుప్రీంకోర్టు అనేది చర్యలు తీసుకోకూడదు. అంటే ఆ యొక్క ఓటీటీకి సంబంధించిన రెగ్యులేషన్లో పూర్తిగా మార్పులు అనేవి తేకుండా చూడాలి అని చెప్పే ఆర్టికల్ అంటే ఒక సజెస్టివ్ ఆర్టికల్ అనమాట. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దట్ ద సుప్రీం కోర్ట్ చూస్ టు కన్వర్ట్ ఏ రొటీన్ హియరింగ్ ఆన్ ఏ పిటిషన్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఫర్ యాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంటూ యాన్ అకేషన్ టు కాల్ ఫర్ టైటనింగ్ ద రెగ్యులేటరీ నార్మ్స్ ఫర్ ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఒక అర్జీ అనేది వెళ్ళింది, ఒక పిటిషన్ అనేది పోయిందనమాట. ఏమని, అమెజాన్ ప్రైమ్ వీడియోకి సంబంధించినటువంటి ఎవరైతే టాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రీమింగ్ యాప్ అనమాట, మన భారతదేశంలోనే టాప్ స్ట్రీమింగ్ యాప్ అనమాట ఈ యొక్క అమెజాన్ అనేది. సో దానికి సంబంధించిన వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పేసి ఒక పిటిషన్ అనేది పోయింది. కానీ ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఆ యొక్క బెయిల్కి సంబంధించిన అంశాన్ని కాకుండా ఇప్పుడు రెగ్యులేటరీ నామ్స్ తీసుకురావాలా, ఆ యొక్క ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో రెగ్యులేటరీ నామ్స్ తీసుకురావాలని చెప్పేసి కొత్త అంశాన్ని ప్రేరేపించిందనమాట. అపర్ణ పురోహిత్, ఇండియా
commercial head of a content streaming platform sought advance bail after the Allahabad court denied her the relief with the sweeping declaration that some offending scenes on a new series now deleted constituted punishable offences. అంటే ఇప్పుడు ఈ యొక్క అపర్ణ పురోహిత్ అనే ఆమె ఎవరైతే ఉన్నారో లేడీ, సో ఇండియన్ కమర్షియల్ హెడ్ అనమాట. ఈ యొక్క అమెజాన్ ఏదైతే స్ట్రీమింగ్ యాప్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏది మన ఇండియాకి సంబంధించినటువంటి కమర్షియల్ హెడ్ అనమాట ఆ ప్లాట్ఫామ్కి. సో ఆమె ఏంటంటే బెయిల్ పిటిషన్ అనేది దాఖలు చేసింది. ఏది ఎవరికి? అలహాబాద్ హైకోర్టుకి దాఖలు చేసింది అనమాట. సో అలహాబాద్ హైకోర్టు ఏంటంటే ఆ యొక్క బెయిల్ని నిరాకరించింది అనమాట. నిరాకరించింది. ఏమని చెప్పింది? ఇప్పుడు ఆమె ఏవైతే ఉందో కొన్ని స్వీపింగ్ డిక్లరేషన్ అనేది కొన్ని ఛార్జెస్ అనేది పెట్టిందనమాట. వాళ్ళ యొక్క దాంట్లో టెలికాస్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనే దాంట్లో కొన్ని అఫెన్స్ అనమాట, దాడికి సంబంధించినటువంటి యొక్క సీన్స్ అనేవి ఉన్నాయి ఆ సిరీస్లో. ఆ సీన్స్ అనేవి ఇప్పుడు తొలగించినప్పటికీ కూడా సో ఆ సీన్స్ అన్నీ కూడా ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ పనిషబుల్ అఫెన్సెస్ అనమాట. అంటే ఈ యొక్క మనకు రాజ్యాంగబద్ధంగా మనం చూసుకుంటే అంటే మనకు ఒక కాన్స్టిట్యూటెడ్ పనిషబుల్ అంటే ఆ యొక్క సీన్స్ అన్నీ కూడా రాజ్యాంగబద్ధం కాదండి, పొరపాటునన్న అవన్నీ ఆ సీన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏవైతే అంటే పనిష్మెంట్కి శిక్షకు అర్హమైనటువంటి యొక్క ఏదైతే సీన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్యూజ్డ్ ఆఫ్ హర్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ బై అలోయింగ్ ద స్ట్రీమింగ్ ఆఫ్ తాండవ్, మిస్ పురోహిత డిడ్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ arrest, but what is disconcerting is that the court is went through the recently notified rules for digital media and intermediaries and observed that these lack teeth. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంటెంట్ అనేది చూసుకుంటే కనుక అది ఏమని నింద వేయబడింది. అక్యూజ్డ్ అంటే ఏంటంటే నింద వేయటం అనమాట. సో దానికి సంబంధించి ఏంటి రిలీజియస్ సెంటిమెంట్స్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క స్ట్రీమింగ్ తాండవ్ అనేది ఉంది, ఒక వెబ్ సిరీస్ తాండవ్ వెబ్ సిరీస్ అనేది ఉందని చెప్పేసి ఆ పురోహిత అనే ఆమె మీద ఏంటంటే ఒక అరెస్ట్ చేయమని చెప్పారనమాట. సో ఇప్పుడు ఆమెకి ఏంటి డిడ్ గెట్ అంటే ఆమెకు ప్రొటెక్షన్ అనేది దొరికింది. అరెస్ట్ నుంచి ఆమెకు బెయిల్ అనేది సంపాదించినప్పటికీ కూడా ఇప్పుడు ఇబ్బంది కలిగే డిస్కన్సర్టింగ్ అంటే ఏంటంటే ఇబ్బంది కలిగించే అంశం ఏంటి అంటే పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క కోర్టు అనేది దీనికి సంబంధించి రీసెంట్గా ఒక న్యూ అంటే నోటీస్ అనేది జారీ చేసిందనమాట. డిజిటల్ మీడియా కావచ్చు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని రూల్స్ అనేవి తయారు చేయాలి. ఇప్పటివరకు అలాంటి చట్టాలు ఏవి లేవు అనమాట. ల్యాకట్ అలాంటి చట్టాలు ఏవి లేవు, అంటే వీటిని కంట్రోల్ చేసే చట్టాలు ఏమి లేవని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త చట్టాలు చేయాలని చెప్పేసి ఒక నోటీస్ అనేది జారీ చేసిందనమాట. It is quite unusual and in fact gratuitous that a constitutional court should push for more stringent rules after finding that the Information Technology Guidelines for Intermediaries and Digital Media Ethics Code Rules 2021 did not provide for punishment and fine. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే ఇది క్వైట్ అన్యూజువల్ అనమాట. అసాధారణంగా ఉంది కోర్టు వ్యవహార శైలి అనేది. ఇంకా నిజానికంగా చెప్పాలి అంటే గ్రాటిట్యూయస్ అనమాట. ఇది ఎలా ఉండాలి? గ్రాటిట్యూయస్ అంటే ఏంటి? మనకు గ్రాటిట్యూడ్ అంటాం అనమాట. అంటే మనం ఏదైనా పని చేస్తే వాడికి నమ్మకంగా ఉండటం కావచ్చు, లేకపోతే కృతజ్ఞతా భావం అనేది ఉంటుందన్నమాట. ఆ కృతజ్ఞత ఇవ్వబడినటువంటి అంశాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ కోర్టు రాజ్యాంగబద్ధమైనటువంటి కోర్టు అనేది ఏదైనా కానీ స్ట్రింజెంట్ అనమాట, కఠినతరమైనటువంటి రూల్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడానికి చెప్పిందనమాట. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ ఇంటర్మీడియట్ డిజిటల్ మీడియా ఎథోస్ కోడ్ అనేది రూల్స్ అనేవి 2021 ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీటికి సంబంధించినటువంటి పనిష్మెంటు ఫైన్కి సంబంధించినటువంటి కొత్త చట్టాలు చేయమంటాం. అంటే దాంట్లో అవి లేవు అని చెప్పేసి కొత్త చట్టం చేయటం అనేది ఏంటంటే ఇప్పుడు అన్యూజువల్గా ఉందన్నమాట. ద కోర్ట్స్ వెరీ అప్రోచ్ ఈజ్ వే అవుట్ ఆఫ్ లైన్. సో ఇప్పుడు ఈ యొక్క కోర్టు అనుసరిస్తున్నటువంటి విధానం అనేది వాటి పరిధిని మించి ఉందన్నమాట. వే అవుట్ ఆఫ్ లైన్, వాళ్ళు ఏదైతే వాళ్ళ పరిధి ఉందో ఆ పరిధిని మించి వ్యవహరించిందనమాట. ద న్యూ రూల్స్ ఆర్ ఎసెన్షియల్లీ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ డిజిటల్ మీడియా. సో ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ కావచ్చు రిస్ట్రిక్షన్స్ అనేవి మనం ఎలా చూసుకుంటే అంటే మనకు వాక్ స్వాతంత్ర్యం, వాక్ స్వేచ్ఛ అని ఉంది కదా, ఆ వాక్ స్వేచ్ఛను తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే మన భావాన్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేసే అంశాన్ని డిజిటల్ మీడియా ఎక్స్ప్రెస్ చేసే అంశాన్ని వాటికి అవరోధం కలిగించే విధంగా ఈ కొత్త చట్టం అనేది ఉందన్నమాట. కోర్ట్స్ జనరల్లీ ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ సచ్ కర్బ్స్ ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ డిసైడ్ వెదర్ దే ఆర్ రీజనబుల్ ఆర్ టూ రిస్ట్రిక్టివ్. అంటే సర్వసాధారణంగా కోర్టులు ఏం చేస్తాయంటే ఎవరికైనా కానీ ప్రాథమిక హక్కులు ఏమైనా ఉంటే మనకు రిట్ రూపంలో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ రిట్లను మనం వేసి మా ప్రాథమిక హక్కు దెబ్బతిన్నదని చెప్పేసి మనం కోర్టు ద్వారా ఆ ప్రాథమిక హక్కుకి రక్షణ అనేది పొందొచ్చు. అలాంటి రక్షణ కలిగించే కోర్టులు అనేవి ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఫ్రీ స్పీచ్కి తర్వాత ఎక్స్ప్రెషన్కి అవరోధాల్లాగా వ్యవహరిస్తున్నాయి అనమాట. యాక్చువల్గా ఇలాంటి సమయంలో కోర్టులు ఏం చేయాలి అంటే వీడు ఏదైనా కానీ ఒక అంశం అనేది వస్తే కనుక ఆ అంశం అనేది ఫ్రీ స్పీచ్కి సరిపోయే అంశమా
వాళ్ళు చెప్పింది రీజనబుల్గా ఉందా లేకపోతే మరీ రిస్ట్రిక్ట్గా ఉంది అనేది నిర్ధారించాల్సింది కోర్టే. అలాంటి కోర్టే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇలాంటి అంటే వాటి యొక్క ఫ్రీ స్పీచ్ని, ఫ్రీ ఎక్స్ప్రెషన్ని ఆటంకపరిచే విధంగా పరిస్థితులనే ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ అన్యూజువల్ దట్ ద అపెక్స్ కోర్ట్ షుడ్ సీక్ టు గో beyond what the executive described as soft touch monitoring and press for the inclusion of punishment clauses. అంటే ఇప్పుడు మనకు అన్యూజువల్గా మనకి అపెక్స్ కోడ్ అనేది వాళ్ళ యొక్క అంటే పరిధిని మించి వ్యవహరించింది అనమాట, బియాండ్ అనమాట. ఏంటి ఎగ్జిక్యూటివ్ డిస్క్రైబ్స్, కొన్ని ఎగ్జిక్యూటివ్ అంటే ఏవైతే ఎగ్జిక్యూటివ్ చేసే ఈ యొక్క అంశం అంటే ఇప్పుడు మనకు సెన్సార్ బోర్డులో వాళ్ళు చేసే అంశాన్ని వీళ్ళు తీసుకున్నారనమాట. వాళ్ళందరూ కూడా దీన్ని సాఫ్ట్ టచ్ మానిటరింగ్గా చూస్తున్నారు. ఈ ఓటీటీలో వ్యవహరించే ఏదైతే ఉందో వస్తున్నటువంటి అన్నీ కూడా సాఫ్ట్ టచ్ మానిటరింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తుంది కోర్టు అనేది పూర్తిగా యొక్క ముఖ్యంగా దీన్ని దేని మీద ఒత్తుతుందంటే పనిష్మెంట్ క్లాస్ కింద, అంటే ఈ యొక్క శిక్షణార్హమైనటువంటి ఈ యొక్క క్లాజుల కింద దీన్ని పడేయాలని చూస్తుందన్నమాట. ద కోర్ట్ సీమ్స్ టు బీ కన్సర్న్ అబౌట్ అబ్సానిటీ అండ్ అన్సెన్సార్డ్ content on streaming services. The ostensible reason for its incursion into regulatory territory when there was no challenge టు ద న్యూ రూల్స్ బిఫోర్ ఇట్. అంటే ఇప్పుడు మనకు కోర్టు చూడటానికి ఎలా ఉందంటే వారి యొక్క ఆందోళన అనేది సీమ్స్ టు బి అంటే ఎలా ఆందోళన చెందుతుంది అంటే పూర్తిగా ఈ యొక్క అబ్సెన్సిటీ అనమాట, అంటే అసహ్యకరమైన కావచ్చు, తర్వాత అన్సెన్సార్డ్ అనమాట, అంటే కొన్ని తొలగించినటువంటి అంశాల కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్ట్రీమింగ్ సర్వీస్లో ఉన్నాయని చెప్పేసి కోర్టు చెప్తుంది అనమాట. ఇదంతా ఆస్టానిషబుల్, అంటే చూడటానికి ఎలాంటి కారణం చూపించే విధంగా ఉందంటే అవన్నీ కూడా ఆ సీన్స్ అన్నీ కూడా ఇన్కర్షన్ అనమాట, దాడికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ టెరిటరీలో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంటే ఈ యొక్క భూభాగంలో దాడికి ప్రేరేపించే విధంగా ఉన్నాయని చెప్పేసి, సో దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ కావచ్చు, రూల్స్ అనేవి లేవు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అనమాట. వెన్ ద మ్యాటర్ ఈజ్ టేకెన్ అప్ అగైన్ ద కోర్ట్ షుడ్ బెస్ట్ అటెన్షన్ ఆన్ హైకోర్ట్ ఆర్డర్ దట్ గేవ్ రైస్ టు ద ప్రొసీడింగ్స్ an order that shows extraordinary zeal to protect religious sentiment. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు మనకు ఈ యొక్క కోర్టు అనేది కనుక మళ్ళీ యొక్క అంశాన్ని ఇంకోసారి ప్రస్తావిస్తే కనుక కోర్టు ఏం చేయాలి అంటే బెస్ట్ ఓవర్డ్ అనమాట. అంటే బెస్ట్ ఓవర్డ్ అంటే ఏంటంటే అందరికీ అందజేసే ఏదైతే ఒక మంచి అటెన్షన్ అనేది దాని మీద పెట్టి హైకోర్టు ఏదైతే కొన్ని అంశాలను ప్రస్తావించిందో వాటికి సంబంధించిన వాటిని ప్రొసీడింగ్స్ అనేవి జరపాలి. సో వాటికి సంబంధించి ఏంటి ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ జీల్ ఏదైతే అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రొటెక్ట్ రిలీజియస్ సెంటిమెంట్ని కాపాడాలి అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పిందనమాట. సో దాని మీద ఎక్కువగా వీళ్ళు దృష్టికి కేంద్రీకరించాలి, కానీ దీంట్లో మార్పులు తీసుకురావాలా, దాంట్లో ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, స్పీచ్ని దెబ్బతీసే విధంగా చేయకూడదు అంటున్నారు అనమాట. వైల్ రిఫ్యూజింగ్ ప్రీ అరెస్ట్ బెయిల్ ద హైకోర్ట్ హ్యాస్ మేడ్ an unusual claim that the title Tandav itself could hurt the sentiments of a majority of Indians because it is associated with Lord Shiva. సో ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఇక్కడ కోర్టు అనేది హైకోర్టు అనేది ఫస్ట్ ఆమెకు బెయిల్ని పూర్తిగా నిరాకరించింది అనమాట. ఏది బెయిల్ ఇవ్వడం ప్రీ అరెస్ట్ బెయిల్ అనమాట, అంటే ముందు అరెస్ట్ అవ్వకుండా జాగ్రత్త పడి ఏదైతే ఉందో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడానికి నిరాకరించింది అనమాట. ఇంకా హైకోర్టు ఏం చెప్పింది అంటే ఒక అసాధారణమైనటువంటి ఒక నింద అనేది వేసిందనమాట. తాండవ్ అనే పేరే ముందు వివాదాస్పదంగా ఉంది. ఈ యొక్క తాండవ్ పేరు వల్ల చాలామంది మెజారిటీ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారంటే ముఖ్యంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు అంటే హిందువులు అనమాట, వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. సో ఎందుకని ఈ పేరు అనేది శివుడి యొక్క నామంతో కలిసి ఉంటుంది, అంటే నామానికి సంబంధించింది కాబట్టి, ఆ పేరుకు సంబంధించింది కాబట్టి దానివల్ల ఎక్కువ మంది హిందువుల యొక్క రిలీజియస్ భావాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి చెప్పిందనమాట. ఇట్ హ్యాస్ అబ్జర్వ్డ్ దట్ ఎల్యూడింగ్ టు రామ్ గెయినింగ్ పాపులారిటీ ఆన్ సోషల్ మీడియా ఈజ్ ఏ రిఫరెన్స్ టు అయోధ్య డిస్ప్యూట్ అండ్ దేర్ ఫోర్ అఫెన్సివ్. ఇంకా వీళ్ళు ఈ యొక్క అబ్జర్వేషన్లో వాళ్ళు ఇంకా ఏం పేర్కొన్నారంటే ఇక్కడ లార్డ్ రామ గురించి ఎక్కువగా పాపులారిటీ సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయోధ్య డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. అయోధ్య రామ మందిరం అనేది నిర్మింపబడుతుంది, అది ఒక వివాదాస్పదంగా ఉందన్నమాట. సో ఇప్పుడు రాముడిని సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేయాలని చేస్తున్నారు. సో అందువల్ల కూడా ఇది అఫెన్సివ్ అనమాట, అంటే శిక్షార్హమైంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుంది, రాముడిని వ్యతిరేకించేవాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే రిలీజియస్ వాళ్ళు అనేవాళ్ళు గొడవలు పాటుపడే అవకాశం ఉందన్నమాట ఈ యొక్క సిరీస్ వల్ల అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. It is a sweeping claim that the Hindi film industry, in contrast to its southern counterparts, was generally disrespectful to the Hindu religion. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా వీళ్ళు ఏంటంటే స్వైపింగ్ క్లెయిమ్స్ అనమాట, కొన్ని భయంకరమైనటువంటి క్లెయిమ్స్ అనేది కోర్టు అనేది చేసిందనమాట. హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ హిందీ ఫిలిం ఇండస్ట్రీ అనేది దానికి అలాంటి కౌంటర్ పార్ట్ అంటే ఏంటంటే అలాంటి ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో సదర్న్ ఇండియాలో అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏదైతే ఉందో ఆ ఫిలిం ఇండస్ట్రీకి పూర్తిగా విభేదించే విధంగా ఉంటుంది.
ఎందుకని ఇది ఎప్పుడు కూడా హిందువుల యొక్క రిలీజియస్ మత భావాలను దెబ్బతీసే విధంగానే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది వ్యవహరిస్తుంది. అదే సౌదర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏది మన దక్షిణ భారతదేశంలో ఏది టాలీవుడ్, కోలీవుడ్ అంటే తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంబంధించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం అలా చేయదు అని చెప్పేసి కోర్టు అనేది ఈ యొక్క వాళ్ళ యొక్క వాదనలు అంటే వాళ్ళ యొక్క ఇచ్చిన తీర్పులో కొన్ని వివరణలు అనేది ఇచ్చిందనమాట. ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్ ఇఫ్ ద judiciary lets itself be seen as a departing from its record of protecting individuals harassed by those claiming that their religious or cultural sentiments have been hurt by some work of art or even remarks or gesture by celebrities. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలే ఇలాంటి డిపార్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు 2 రకాలుగా విడగొట్టే విధంగా ఏదైతే ఉందో అంటే డిపార్ట్మెంట్ అంటే 2 భాగాలుగా విడగొట్టే అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, హిందూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించారనమాట. దక్షిణ భారతదేశం ఇలా లేకపోతే ఈ యొక్క హిందూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా అనేది ఆపాదించి ఎవడో కొంతమంది మాత్రం అంటే ఏవైనా కానీ కొన్ని సమ్ వర్క్ ఆఫ్ ఆర్ట్ కొన్ని చిన్న చిన్న ఆర్ట్లు కావచ్చు, లేకపోతే ఈవెన్ రిమార్క్స్ అనమాట. అంటే రిమార్క్స్ కావచ్చు, సైగలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసే సైగల్ని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించేసి చెప్పడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అనమాట. ద న్యూ నార్మ్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ కంటెంట్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఇన్ సుప్రీం కోర్ట్ వాయిసింగ్ కన్సర్న్ అబౌట్ చైల్డ్ పోర్నోగ్రఫీ అండ్ కంటెంట్ దట్ కుడ్ ప్రొవోక్ సెక్టేరియన్ వైలెన్స్. సో ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్ చట్టాలు, మార్పులు తీసుకొచ్చే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ కంటెంట్ సంబంధించి వాటి యొక్క పుట్టుక అనేది ఎక్కడ జరిగింది అంటే ఆరిజిన్ పుట్టుక అనేది ఎక్కడ జరిగింది అంటే సుప్రీంకోర్టులో కొంతవరకు ఇప్పటివరకు ఏంటంటే కొన్ని వాయిస్ ఆఫ్ కన్సర్న్ ఆందోళనకు సంబంధించినటువంటి కొన్ని గలాలనేవి గొంతులనేవి ఇవ్వడం వల్ల ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి, తర్వాత ఏవైతే ఉన్నాయో కొంత కంటెంట్ అనేది అంటే ఒక వివాదాస్పదమైనటువంటి అంశం అనేది రెచ్చగొట్టే విధంగా ప్రొవోక్ అంటే ఏంటంటే ప్రోత్సహించు రెచ్చగొట్టడం అనమాట. రెచ్చగొట్టే విధంగా ఎలాంటిది సెక్టేరియన్ వైలెన్స్ అనమాట. అంటే సెక్టేరియన్ ఏంటంటే మతానికి సంబంధించి అంటే ఒక సెక్ట్ అండి, ఒక గ్రూప్, ఒక మతానికి సంబంధించింది కావచ్చు, ఒక కులానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక వర్గానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక పని చేసే వాళ్ళకి సంబంధించింది కావచ్చు, వాళ్ళందరినీ ఒక సెక్టర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా ప్రభావితం చేసే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది వివాదాస్పదమైన అంశం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందనమాట. వైల్ దట్ వాజ్ ఏ జస్టిఫైడ్ కన్సర్న్ ద టెండెన్సీ టు అలౌ ఎనీవన్ ప్రొఫెసింగ్ ఏ సెన్స్ ఆఫ్ హర్ట్ టు ప్రాసిక్యూట్ ఎనీవన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ షుడ్ నాట్ బి ఎంకరేజ్. కానీ ఇప్పుడు ఈ జస్టిఫైడ్ అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఆందోళనలో ఈ న్యాయానికి సంబంధించినటువంటి ఆందోళన ఏంటి అంటే రాబోయే కాలంలో మనకు ఈ యొక్క టెండెన్సీ అనేది ఎక్కువగా ప్రభావితం అంశం అంటే కొన్ని పనులకి మనం టెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట, దానికి ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏంటి ఏదైనా కానీ ఒక ప్రొఫెషన్సీకి సంబంధించింది కావచ్చు, ఒక అంశానికి సంబంధించింది కావచ్చు, సీన్కి సంబంధించింది కావచ్చు, ఎవరినైనా కానీ వాళ్ళ యొక్క భావజాలాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటి ఆ యొక్క వాళ్ళ కంటెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది రాబోయే కాలంలో జరగబోద్ది అనమాట. సో అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఒకళ్ళ మీద పూర్తిగా వాళ్ళని అంటే ప్రభుత్వం అనేది దీన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట, వాళ్ళకి హింస కలిగించే అవకాశంగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం కొన్ని చట్టాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. అంటే ఏదైతే ఉన్నాయో ఉపమా యాక్ట్ అని వాటి కింద కొంతమందిని ఏంటంటే అమాయకులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కూడా వాటిని కేసులు పెట్టి మనం రీసెంట్గా చూసాం. దిశా రవి అనే ఆమె యొక్క యాక్టివిస్ట్ మీద ఏం చేశారు, ఆమె అంటే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేశారనమాట. ఇలాంటి చట్టాలు అనేవి ఉన్నాయి. రేపు ఇలాంటి కంటెంట్లు కూడా ఇలాంటి చట్టాల్లోకి వెళ్ళిపోతే కొంతమందిని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళందరినీ మీద కూడా వాళ్ళ మీద దాడులు పాల్పడటం కావచ్చు, లేకపోతే వాళ్ళని హింసించడానికి పాల్పడే విధంగా అవకాశాలు ఉంటాయి. అలాంటి ఎంకరేజ్ చేయకూడదని చెప్తున్నాను అనమాట. ద హయ్యర్ జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్లైమ్ డౌన్ ఆన్ ద మార్కెట్ ప్లేస్ ఆఫ్ అవుట్రేజ్ నాట్ జాయిన్ ఇట్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క హయ్యర్ జ్యుడిషియరీ అంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఉందో కొంచెం వరకు కూడా మనకు వీళ్ళకి ఎక్సెప్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అంటే ఇలాంటి అంశాలు ఏవైతే మార్కెట్ ప్లేస్లో అంటే మార్కెట్లో బాగా చలామణి అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి కోపం కలిగించే విధంగా అంటే వాటికి నష్టం కలిగించే విధంగా అవి కూడా సాధారణ అంశాల్లోకి వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఏవైతే ఉన్నాయో నా ఉపయోగం ఏం లేదనమాట. అంటే ఎవరైనా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ యొక్క ఏవైతే ఉన్నాయో కొంత వ్యతిరేకతను తెలిపే హక్కు కూడా మన భారత రాజ్యాంగం కావచ్చు, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది ఇచ్చింది. సో దాన్ని హరించే విధంగా ఈ యొక్క చట్టాలు అనేవి ఉండబోతున్నాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఏ లేదండి ఈ యొక్క తాండవ్ అనే ప్రోగ్రామ్ అనేది అంటే వెబ్ సిరీస్ అనేది టెలికాస్ట్ అవటం వల్ల
ఆ యొక్క పండిట్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేయమని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. ఎందుకని దాంట్లో కొన్ని సీన్స్ అనేవి పూర్తిగా ఏంటంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పిందనమాట. సుప్రీంకోర్టు దగ్గరికి ఈ విషయం పోతే సుప్రీంకోర్టు ఆమె బెయిల్ ఇవ్వడానికి బదులుగా ఏం చేసిందంటే ఇప్పుడు ఆన్లైన్ కంటెంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కొత్తగా ఒక చట్టాన్ని నేను చేయాలని చెప్పేసి చెప్పింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన చట్టం అనేది ఆమోదంలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో మంచి ఏవైతే ఉన్నాయి పనిషబుల్ అఫెన్సెస్ లేవు అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి తీర్పు అనేది ఇచ్చారనమాట. సో అలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా తయారవుతాయి అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా సినిమా కావచ్చు ఏదైనా కంటెంట్ పెట్టినప్పుడు పూర్తిగా వాళ్ళని హింసించే విధంగా అంటే వాళ్ళని ఈ యొక్క చట్టాల కింద హింసించే విధంగా రెచ్చగొట్టేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళని హింసించే విధంగా వాళ్ళ యొక్క హక్కు ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అనేది దెబ్బతీసే విధంగా ఉండబోతున్నాయి. యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని స్పీచ్ని ఎవరు కాపాడాలంటే సుప్రీంకోర్టే కాపాడాలి. వాళ్ళకి గార్డియన్స్ అనమాట, సుప్రీంకోర్టే గార్డియన్స్ అనమాట దానికి రిట్ చట్టం ప్రకారం. సో అలాంటివన్నీ లేకుండా పోతాయి, అలా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి స్లో అండ్ స్టడీ అండి. ఇది యాక్చువల్గా మన టెస్ట్ సిరీస్ సంబంధించింది. సో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, ఒకసారి మీరు చూడండి, ఈజీగా అర్థమవుతుంది, సింపుల్ వార్డింగ్లోనే ఉంది. సో మన రోజు మ్యాచ్లు చూస్తాం కాబట్టి ఇది ఈజీగానే అర్థమవుతుంది, మీరు ఒకసారి చూడండి. సో ఇవన్నీ ఈరోజు నా హిందూలోని ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.